హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను టమాటా రైస్ అనేది విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తానని ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అనేది వేసుకోవాలి. మనం ఒక ఆనియన్ అనేది పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా ఇలా తరిగేసుకోవాలండి. వాటిని బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గాక టమాటాలు అనేవి కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. విలేజ్ స్టైల్లో ఇలా కావాల్సినవన్నీ దొరకవండి, వాళ్ళకి దొరికినంతలో చేసుకుంటారు. టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వాటిని అటు ఇటు తిప్పాలి. అవి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువైందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అటు ఇటు మగ్గనివ్వాలండి. తర్వాత కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా వాటిని అటు ఇటు తిప్పుతూ మరగనివ్వాలండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. రైస్ అనేది ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఇలా 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా వాటిని మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక అందులోకి మనం ముందుగా రైస్ అనేది కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి దానిని అటు ఇటు కలగబెట్టాలి, అంటే తిప్పాలి మొత్తం కలిసే విధంగా. తిప్పాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 or 4 విజిల్స్ వచ్చేలాగా వాటిని కుక్ చేయాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. విలేజ్లో మనకు అన్నీ దొరకవు కదండి. ఈ విధంగా సింపుల్గా చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్